హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ సీజన్ 2 రివ్యూ అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు సీజన్ 1 గురించి అయితే మాట్లాడాలి. నేను కూడా ఎప్పుడో ఏం చూడలేదు. సీజన్ 1 వచ్చేసి 2023లో రిలీజ్ అయింది. నేనైతే రీసెంట్ గా ఈ ఇయర్ స్టార్టింగ్ లోనే చూసాను అన్నమాట సీజన్ 1. సో అందుకే నేను కూడా ఈ ఛానల్లో రివ్యూ పెట్టలేదు. ఇంకా సీజన్ 2 వస్తుంది కదా, అప్పుడే కలిపి మాట్లాడదాం అనుకున్నా. బట్ నేను సీజన్ 1 చూసిన తర్వాత నేను ఒకటి అనుకున్నాను, భయ్యా అరే సిరీస్ ఎంత బాగుంది కదా, కాన్సెప్ట్ కొత్తగా ఉంది, ప్రెజెంటేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది, అండ్ 1950s సెటప్ అంతా కూడా సూపర్ గా వర్కౌట్ అయింది. స్టోరీ కూడా చాలా బాగుంది. అసలు ఎందుకురా అంత అప్రిషియేషన్ రాలేదు, ఎందుకు అంతగా వర్కౌట్ అవ్వలేదు, చాలా మంది ఎక్కువగా మాట్లాడుకోలేదు, జస్ట్ బాగుంది అంటున్నారు తప్ప అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు సీజన్ 1 చూసినప్పుడు. నాకైతే చాలా బాగా అనిపించింది సీజన్ 1 అనేది. అంటే కాన్సెప్ట్ ఏంటంటే టైటన్స్ ఉంటాయి, లైక్ గాడ్జిల్లా, కింగ్ కాంగ్, ఇంకా చాలా మాన్స్టర్స్ అయితే ఉంటాయి అనమాట. ఇవన్నీ రియల్ అని చెప్పేసి కొంతమంది సైంటిస్టులకి అయితే తెలుస్తుంది. అవి ఎక్కడ ఉంటున్నాయి, అసలు ఆ ఉంటున్న రియలం ఏంటి, అసలు నిజమైన వరల్డ్కి వాటికి ఉన్న లింక్ ఏంటి, అసలు వీటన్నిటిని ఎవరు కనిపెట్టారు, అంటే ఈ మోనార్క్ అనే సంస్థ ఏంటి, వీటి చుట్టూ నడుస్తుంది అనమాట ఈ సిరీస్ స్టోరీ అంతా కూడా. సో సీజన్ 1 స్టిల్ ఇంకెవరైనా చూడకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి భయ్య, బాగుంటుంది. ఈ మాన్స్టర్స్ స్టోరీ అంతా గానీ, ఆ టైమ్ లైన్ సెటప్స్ గానీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. బట్ ఇప్పుడు సీజన్ 2 కంప్లీట్ చేశాను నేను. వచ్చి ఆల్రెడీ చాలా డేస్ అయిపోయింది. వీక్లీ ఎపిసోడ్స్ రిలీజ్ చేసుకుంటూ వచ్చారు యాపిల్ టీవీలో. నాకైతే చాలా టైం పట్టింది కంప్లీట్ చేయడానికి. మధ్యలో చాలా పనులు ఉండడం వల్ల లేట్ అయిపోయింది అనమాట. తెలుగు డబ్బింగ్ అయితే ఉండదు, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. కుదిరితే యాపిల్ టీవీలో చూస్తే కనుక మీకు యాప్ నుంచి తెలుగు సబ్ టైటిల్స్ ఉంటాయి. ఇక ఇప్పుడు సీజన్ 2 చూసాక నాకు ఏమనిపించింది అంటే, ఇప్పుడు ఉన్న కాడికి ఎవడో మాట్లాడుకోవడం అయ్యా, మొత్తానికి ఉన్న కాడికి మాట్లాడుకోవడం మానేస్తారు అంతే ఈ సీజన్ 2 చూసాక. అరే ఏం చేశారా మీరు, అసలు నాకు అర్థం కాదు. ఎంత బాగుంటుందిరా సీజన్ 1, ఎంత దారుణంగా తీస్తారా సీజన్ 2ని. వరస్ట్ అయ్యా, నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు భయ్యా. చాలా ఎక్స్పెక్ట్ చేశాను నేను. సీజన్ 1 ని నేను ఎంత పిచ్చిగా చూసానంటే, డ్రామా చాలా బాగుంటుంది, ఆ టైమ్ లైన్స్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారు, అండ్ మాన్స్టర్ సెటప్స్ కానీ, ఆ మాన్స్టర్ సీక్వెన్సెస్ కానీ చాలా నీట్ గా సెటప్ చేస్తారు. విఎఫ్ఎక్స్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఆ యాక్షన్ బ్లాక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అండ్ మెయిన్ గా క్యారెక్టర్స్ ఉంటాయి. కొన్ని క్యారెక్టర్స్ చెప్తా, ఇవే మెయిన్ క్యారెక్టర్స్. యంగ్ బిల్ రాండా, యంగ్ అన్న పదం మాత్రం గుర్తుపెట్టుకోండి. యంగ్ బిల్ రాండా అన్న క్యారెక్టరు, అండ్ యంగ్ లీషా ఇది ఒక క్యారెక్టర్, అండ్ డాక్టర్ కేయికో ఈమె మెయిన్ అనమాట ఈ సిరీస్ కి. ఈమె క్యారెక్టర్, అండ్ కేట్ రాండా అండ్ క్యాంటరో రాండా, ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి సీజన్ 1 లో చూడడానికి. వాళ్ళ మధ్య రాసుకున్న రైటింగ్స్ కానీ, ఆ ఎమోషన్స్ కానీ, ఫ్యామిలీ డ్రామా కానీ, అండ్ ఆ టైమ్ లైన్స్ మధ్య రాసుకున్న ట్విస్ట్లు కానీ, ఇవన్నీ కూడా అదిరిపోతాయి అనమాట సీజన్ 1 లో. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏంట్రా అంటే, ఇంకా అదే ఫ్యామిలీ డ్రామా భయ్యా. ఆ ఫాదర్ చుట్టూరు, ఆ మదర్ చుట్టూరు, ఆ ఎమోషన్ ని సాగదీసి చంపేసాడు లిటరల్లీ. అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకైతే. అంటే సీజన్ 1 లో నువ్వు ఆల్రెడీ డ్రామా ఎస్టాబ్లిష్ చేస్తావురా నువ్వు, ఇప్పుడు మాన్స్టర్స్ కోసం చూపించాలి నువ్వు. అసలు ఇంకా తక్కువ అయిపోయింది అనమాట. సీజన్ 1 లో ఉన్నంత బెస్ట్ సీన్స్ కూడా అసలు సీజన్ 2 లో లేవు మాన్స్టర్స్ మీద తీయడానికి. జస్ట్ ర్యాండమ్ గా ఒక 3-4-5 సీన్స్ అలా పెట్టుకున్నారు అంతే. అండ్ అక్కడక్కడ కింగ్ కాంగ్ చూపిస్తారు స్కల్ ఐలాండ్ లో, అండ్ ఉన్న గాడ్జిల్లా ఈ సీక్వెన్సెస్ కూడా జస్ట్ ర్యాండమ్ గా ప్రెజెంట్ చేస్తారు. అండ్ ర్యాండమ్ గా ఐలాండ్ లో అటాక్లు అయితే జరుగుతుంటాయి డిఫరెంట్ మాన్స్టర్స్ చేత. ఇంతే, ఇవే ఉంటుంది. జస్ట్ లైక్ ఏదో ఒక సోప్ ఆపరా షో చూస్తున్నాం అన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. ఒక రియల్ మాన్స్టర్స్ ఇదంతా చూస్తున్నాం అన్నది అస్సలు రాదు. సీజన్ 1 లో ఇచ్చినంత ఇంపాక్ట్ అయితే నాకు అస్సలు ఇవ్వలేదు. ఇంకా యంగ్ లీషా క్యారెక్టర్ చాలా బాగుంటుంది అన్నాం కదా, బట్ ఇక్కడ ఓల్డ్ లీషా క్యారెక్టర్ వస్తుంది అనమాట. ఇరిటేషన్ వచ్చింది భయ్యా, లిటరల్లీ ఇరిటేషన్ వచ్చింది. ప్రతి దాంట్లోనే నేను ఉన్నానంటాడు. అరే ప్రతిసారి నీ ఎంట్రీ ఏంట్రా బాబు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు అస్సలు నచ్చలేదు క్యారెక్టర్. అంటే మనోడికి ఏది కావాలన్నా దొరికేస్తుంది. ఆ టైంకి కారు కావాలా వచ్చేస్తుంది, ఆ టైంకి కమ్యూనికేషన్ సెటప్ కావాలా వచ్చేస్తుంది, ఆ టైంకి నీకు పెద్ద జట్ లాంటిది కావాలా తెచ్చేస్తాడు. ఎక్కడి నుంచి తెచ్చేస్తాడో తెలియదు, వచ్చేస్తాయి, అన్ని వచ్చేస్తాయి, ఏదన్నా చేసేస్తాడు. ఒక మాన్స్టర్ నుంచి తప్పించుకుని వచ్చేలా వచ్చేస్తాడు, ట్రావెల్ చేసేలా అంటే లైక్ రిలమ్స్ లో అంటే ఒక వరల్డ్ నుంచి ఇంకో వరల్డ్ కి ట్రావెల్ చేయాలా ఈజీగా చేసేస్తాడు. ఏంట్రా నువ్వు మనిషివా ఇంకేమన్నా. అసలు ఫస్ట్ పార్ట్ లో చూపించినవి అంటే కొన్ని లాజిక్లు ఉన్నాయి, చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ఎక్కడేంటంటే లాజిక్ ని పక్కన పెట్టేశారు భయ్యా, నాకు అసలు అర్థం కాలేదు. అంటే ఈ సిరీస్ లో ఒక లాజిక్ ఉంటుంది, లైక్ ఒక వరల్డ్ ఉంటుంది మాన్స్టర్స్ సంబంధించి, అక్కడ టైం చాలా స్లోగా రన్ అవుతుంది అనమాట. దానివల్ల ఎర్త్ మీద టైం ఇంకా స్పీడ్ ఉండడం వల్ల అక్కడికి ఇక్కడికి టైం లైన్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ లాజిక్ ని చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు సీజన్ 1 లో. ఇక్కడికి వచ్చేసరికి డంబు, అక్కడ టైం లైన్ చాలా స్లో ఉంటుంది, ఎర్త్ టైం లైన్ ఏమో చాలా స్పీడ్ ఉంటుంది. బట్ అక్కడ ఎక్కడ పర్సన్ టు పర్సన్ మాత్రం కమ్యూనికేషన్ మాట్లాడేసుకుంటారంట. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ రా నాన్న, అసలు ఏం జరుగుతుందిరా, అంత డంబుగా ఎలా ఆలోచిస్తున్నారు నాకు అర్థం కాలేదు. నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు భయ్యా సీక్వెన్స్ అసలు. అండ్ ఇంకా చాలా ఉంటాయి, ఫిల్లర్ ఎపిసోడ్స్ ఉంటాయి భయ్యా సీజన్ 2 లో. ఇది సీజన్ 1 కూడా కాదు, ఉన్నదే 10 ఎపిసోడ్లు.
అందులో మాన్స్టర్స్ గురించి చూపించకుండా జస్ట్ ఫిల్లర్ ఎపిసోడ్స్ పెడతారు. థర్డ్, ఫోర్త్ ఎపిసోడ్స్ ఎలాగా ఆ ఎమోషన్ అసలు వర్కౌట్ అవ్వదు. ఫ్యామిలీ మధ్య ల్యాగ్, ఓడి అమ్మ మాట్లాడుతూనే ఉంటారు భయ్య సీజన్ అంతా. అరే మాన్స్టర్స్ చూపించండి రా, అవి ఏం చేస్తున్నావు చూపించండి రా, ఈ స్టోరీ చూపించండి రా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. మాట్లాడుతూనే ఉన్నారు సిరీస్ అంతా, చిరాకు వచ్చింది. అండ్ పైగా సిరీస్ కూడా చాలా కంటిన్యూటీ ఇష్యూస్ ఉన్నట్టు అనిపించినాయి నాకు. అంటే మీకు స్టార్టింగ్ ఓపెన్ చేయడమే కింగ్ కాంగ్ తో ఓపెన్ చేస్తారన్నమాట. ఓకే సర్లే ఏదో సెట్ చేస్తున్నారులే అనుకున్నా, బట్ చాలా సీన్స్ అన్ని కూడా ఒక కట్టు ఒక సీను అన్నట్టు ఉంటాయి. ఏదో డిస్జాయింటెడ్ లాగా అనమాట. ఒక కంటిన్యూటీ ఉండదు, ఒక న్యాచురల్ ఫ్లో ఉండదు సీన్స్ మధ్యన. అండ్ ఎమోషన్ కూడా అందుకే వర్కౌట్ అవ్వదు. అండ్ పైగా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కూడా చిటికలో లేపేస్తారు భయ్య. మామూలుగా కాదు, జస్ట్ అలా సెకండ్స్ లో లేపేస్తారు ఆ క్యారెక్టర్స్ ని. అరే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ రా వాళ్ళు, కొంచెం మంచిగా చూపించరా అన్న ఫీల్ అయితే వచ్చింది. అబ్బాయి ఏం లేదు, ఏదో చేశారు మొత్తానికి. ఓవరాల్ గా అయితే సీజన్ 2 ని షెడ్ కు పంపారు భయ్య. నాకైతే నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. ఇంకా సీజన్ 3 కూడా వస్తుందంట. అసలు ఏం పీకారు సీజన్ 2 లో, ఏం చేయలేదురా మీరు సీజన్ 2 లో. ఇంకా సీజన్ 3 ఎందుకు, మళ్ళీ సేమ్ అదే సోపాపరా. నాకైతే నచ్చలేదు భయ్య, నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇఫ్ మీకు కనుక సిరీస్ చూసి ఇంట్రెస్ట్ ఉంటే సీజన్ 1 చూసి ఆపండి. నేను సీజన్ 3 వచ్చినా కూడా చూడండి, ఇంకా అనవసరం. ఇంకా నాకు అర్థమైపోయింది దీని గొడవ. సీజన్ 1 తోనే ఆపండి, అక్కడతోనే బాగుంటుంది. సీజన్ 2 చూస్తే ఎందుకు చూసారో అన్న ఫీల్ అయితే వస్తుంది. నాకైతే అది అనిపించింది పర్సనల్లీ. మీరు చూసి మీ ఒపీనియన్ తెలుసుకుంటానంటే నాకేం ప్రాబ్లం లేదు, చూడండి, మీ ఒపీనియన్ కూడా తెలుసుకోండి. నాకైతే అస్సలు అంటే అసలు నచ్చలేదు సిరీస్ అన్నది. గివ్ ఇట్ ఏ ట్రై, మీకు ఓపిక ఉంటే, మీ దగ్గర టైం ఉంటే కనుక. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. లవ్ యూ ఆల్, బై.